ಬಾಗಿನ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಮಡಿಕೆ ಇಟ್ಟಿದ್ದೀರಾ. హలో అండి, మీకు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ డింపుల్ శ్రీ వ్లాగ్స్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు వరమలక్ష్మి పండగ అయితే మేము చేసుకుంటున్నాము. సో దానికి ఫస్ట్ చీర ఎలా కట్టాలి అనేది ఇక్కడ ప్రాసెస్ ఇట్లా చూపిస్తున్నాను మీకు. గైస్, ఇదైతే పట్టు శారీ ఫ్రమ్ కంచి. మా అమ్మ వాళ్ళందరూ ఒక 2 వీక్స్ ముందు కంచికి వెళ్ళి దేవుడి కోసమనే ఇది పర్చేజ్ అయితే చేశారు. సారీ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో ఏం చేయాలమోని ఫస్ట్ ఇలా ఒక కుచ్చిల్ని పెట్టుకుంటూ ఇట్లా ఐరన్ చేసినట్టుగా చేత్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ రావాలి సారీని, కుచ్చిళ్ళని. సో ప్లీట్స్ ఉన్నాయి కదా అటువైపు చూడండి. సరే, కుచ్చిళ్ళంతా ఒక సైడ్ వేసి పిన్ వేసేసి మిగతా శారీని ఇట్లా పట్టుకొని సో కొంగు సైడ్ కుచ్చిళ్ళు పెడుతుంది ఈ పక్క. సో పిన్నింగ్ అయితే ఆల్మోస్ట్ డన్. దేవతం ఆగ్యం సమర్పయామి. సువర్ణ కలశానీతం చందనాగర్ సంయుతం గృహాణ చమనం దేవీ దయాదత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవతాం ఆచమనీయం సమర్పయామి. సంయుతం పంచామృత స్నానం ఇదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాం పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం మిదస్నానం గృహాణ విధు సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాం శుద్ధోదక స్నానం సమర్పయామి. నేను మీకు చీర కుర్చీలు ఎలా పెట్టుకోవడం వరకే చూపించాను. కాకపోతే వరమహాలక్ష్మికి చీరని ఎలా కట్టాలి ఆ ప్రాసెస్ అంతా నేను మొత్తంగా చూపించలేదు, ఎందుకంటే రికార్డ్ చేయడం కుదరలేదు. వాళ్ళు 5 minutesలో అలా కట్టేశారు. సో ఫస్ట్ ఇంట్లో మనకు ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, సో ఆ ఇత్తడి బిందెల్ని పెట్టి దాంట్లో బియ్యము అవంతా వేసి వెయిట్ కోసం అని, వెయిట్కి తడబడాలి కదా, సో అందుకోసం వెయిట్కి బియ్యము, ఖర్జూర లేదా డ్రై గ్రేప్స్ ఇవన్నీ వేసి, కావాలంటే మనకు డబ్బులు కూడా వేసుకోవచ్చు, కాయిన్స్ అలా. సో అవన్నీ వేసేసి దాని మీద మనం చీర ఫస్ట్ కింద కుచ్చిళ్ళు పెట్టాం కదా, సో కింద కుచ్చిళ్ళని పెట్టి సో దాని మీద కలశం పెట్టి ఆ కలశానికి వుడెన్ స్టిక్స్ వస్తుంది. సో ఆ వుడెన్ స్టిక్స్ని కట్టి దాన్ని చేతులుగా పెట్టి సో దానికి పైన వచ్చే కొంగుని వేస్తే సరిపోతుంది. మా చెల్లి తర్వాత అమ్మ శారీ డ్రైపింగ్లో బిజీగా ఉంటే నేనేమో పూలు కుట్టడంలో బిజీగా ఉన్నా. ఇక్కడ హారతి పడుతూ ఉంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ లీఫ్ని మేము కోకోనట్ లీఫ్ని పెట్టాలనుకున్నాం, కాకపోతే డెకరేషన్ అంతా అయిపోయింది. సో అందుకే ఇక్కడ డిస్టర్బ్ చేయడం వద్దు అని దేవుణ్ణి అలాగే వదిలేసాం దాన్ని. సో దేవుడికి కావాల్సినవి అవంతా మేము ముగ్గురు చేస్తే లైటింగ్స్ అంతా మా నాన్న అరేంజ్ చేశారు. ఇక్కడ నేను ఏదో చెప్తూ ఉంటే మనకు వెనకాల కాపీరైట్స్లో సాంగ్స్ వస్తూ ఉంది, లక్ష్మీ పాటలు. సో కాపీరైట్స్ వస్తాయని మ్యూట్ చేశాను. ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇది మంగళగిరి పట్టు హాఫ్ శారీ. సో కావాల్సిన వాళ్ళు కింద కమెంట్ వేయండి, నేను వాళ్ళ నంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అదే విషయం. చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే जय जय हे मधुसूदन कामिनी
पालय ऐकलिकल्मष नाशरिकामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणी मन्त्रनिवासिनी मन्त्रनुते मङ्गलदायिनी अम्बुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय जय वरवर्षिणी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपी లుక్స్ అంతా ప్రిపేర్ చేసినాక సో మేమేం బయట ఏం ఆర్డర్ ఇవ్వలేదు, ఇంట్లోనే మేమే గిన్నెలన్నీ తెచ్చుకొని కొత్తవి అన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాం రిటర్న్ గిఫ్ట్స్కి. రిటర్న్ గిఫ్ట్కి అయితే ఇట్లా ఒక కవర్లో పసుపు కుంకుమ అండ్ బాదాం, డ్రై గ్రేప్స్ అండ్ కాజు ఇవి 3 వేసి ఇట్లా కొన్ని గిన్నెలు తెచ్చుకున్నాము. సో ఈ గిన్నెల్లో ఒకటి పెట్టి ఆకు ఒక తాంబూలము అన్నీ పెట్టి ఫ్రూట్స్, అరటిపళ్ళు, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టి ఇస్తాం. ప్రతిసారి వరమహాలక్ష్మి చేసినప్పుడు ఇలా నోము దారాలు ఎవ్రీ టైం కట్టుకోవడం మాకు అలవాటు. సో ఇక్కడ మా అమ్మ నాన్నదైతే రికార్డింగ్ ఉంది, మాదైతే రికార్డింగ్ తీసుకోలేదు. సో సడన్గా అలా కట్టేసుకున్నాం మేమందరూ. ఈ నోము దారాలు వచ్చి ఫస్ట్ భార్య భర్తకు కట్టాలి. సో భర్తకు కట్టిన తర్వాత భర్త భార్యకు కట్టాలి. ఇది మా ఇంటి దగ్గర మురుగేష్ అంకుల్ అని ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి నాకు బాగా నచ్చింది, అందుకే రికార్డ్ చేశాను చూద్దామని, మీకు అందరికీ కూడా చూపిద్దామని. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, హిమాని తెలుసు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి ఈసారి మేము ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అవన్నీ చేస్తాము. సో చూద్దాం అందరు అక్కడ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళందరికీ తెలుసా తెలీదా, ఇవన్నీ రియాక్షన్స్ అంతా కూడా క్యాప్చర్ చేసేద్దాం. సో అవన్నీ చూసేద్దాం. గాడ్ బ్లెస్ యూ. అనుకోనింది అవుని ధైర్యంగా ఉండు, సక్సెస్ చెయ్యి, అంతే. చూస్తే చాలు, అంతే. పోయినాడది ఈ మారంతా చేయాలనేసి వచ్చే వాళ్ళకి అందరికీ చేస్తామని అసలు ఇద్దరు ఎవరికి ఎంత చేయండి ప్లాన్ చేసుకుంటే ఉంటున్నామా వాయిన పుచ్చుకుంటున్నామా వాయిన వచ్చింది
పుచ్చుకుంటున్నమ్మా వాయనం చెప్పమా మంచిదే. పుచ్చుకుంటున్నమ్మా వాయనం తీసుకుంటున్నమ్మా వాయనం అనేది అట్లే మహాలక్ష్మి. అందరికి ಬನ್ನಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ಬನ್ನಿ. తీసుకోవాలి నువ్వు లాక్కోవాలి. తీసుకున్నానమ్మా వాయనం. ఇస్తున్నమ్మా వాయనం. తీసుకున్నానమ్మా వాయనం. ఇస్తున్నమ్మా వాయనం. వచ్చింది ఎవరమ్మా? ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಮಡ್ಕೇಟಿದ್ದೀರಾ? ಈಚೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ಕಾಲ್ಗೇನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ. మా కన్నడలో అది ఆడ పెట్టుకోవాలి. ఆంటీ తెలుగు మాట్లాడతారు బాగా రాదు. అంటే పుచ్చుకుంటున్నమ్మా వాయనం అండి. అది తగ్గొట్టే పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. వచ్చింది ಯಾವ್ದೋ ಒಂದು ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬಂದಿದ್ ಯಾರು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ಅದಕ್ಕೆ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಲಕ್ಷ್ಮಿ ಹೆಸರು ಧನಲಕ್ಷ್ಮಿ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಆಂಟಿ. చూసి ಕಂಫರ್ಟ್ ಅನ್ನೋದು ಅದ್ರಲ್ಲಿ ಯಾವತ್ತೂ ಸಿಗಲ್ಲ. ಹೌದು ಹಂಗಂತ ನಮ್ಮ ಟ್ರೆಡಿಷನ್
portraying it in a wrong way. It's not a wrong way. I'm doing it for my అయినా ఏమో అలసిపోయింది మా 3-4 గంటల జ్వరము. You're Lakshmi now, thanks. It's a traditional. ఇప్పుడు పియూసీ అయింది మీ కూతురు పుచ్చుకుంటున్నమ్మ వాయనం ಅಂತ ಹೇಳು ಬಂದಿದ್ ಯಾರು ಲಕ್ಷ್ಮೀ ಹೆಸರು ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಲಕ್ಷ್ಮೀ ಹೆಸರು ಯಾರು ಬಂದಿರೋದು ಮನೆಗೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಹೇಳು. ಅವಾಗ వాళ్ళు వీళ్ళకి వీళ్ళ పెళ్ళిళ్ళు అది ఒక ఎంత అడుగుదా అన్ఎక్స్పెక్టెడ్ మేమందరూ అడుగుతాము వీళ్ళు ఈ పాప వీళ్ళ అక్క ఇద్దరు అట్లా వచ్చినారు సడన్ గా ఫిక్స్ అయ్యి మహాలక్ష్మి ಹಂಗೆ ಸ್ವಲ್ಪ ಇಟ್ಟು ನಾನು వీళ్ళంతా దేవుడు పెట్టిన గిఫ్ట్ ఉంటాయి అంతే ಇವತ್ತು ನೀವು ಲಕ್ಷ್ಮೀ ತರ ಕಾಣಿಸ್ತಾ ಅಲ್ಲ ನೀವು ದಿನ ಡ್ರೆಸ್ ಅಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ ಅದಕ್ಕಿಂತ ಸ್ಯಾರಿಯಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಲಕ್ಷ್ಮೀ ತರ ಇದ್ದೀರಾ ಇವತ್ತು ఇంతమంది కానీ చేస్తాను లేదు పెట్టండి అందరికి వచ్చినారు బాగా చేసుకుంటారు. చేస్తే లక్ష్మి వాళ్ళ దగ్గర వచ్చినట్టు నిజులు దాడి ఆ పక్క పక్క ಅವ್ರ కొంచెంగా పోయాము పక్కన కలిసి చేసేది ఉండేది మెడికల్ వాళ్ళు మెడికల్ అవును అదే లేదు చెట్లు నిండాలి
పద్మావతి విలేకరి విలేకరి విలేజ్ నేమ్ వచ్చి విలేకరి. ದೇವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಹಾಕ್ಬೇಕು, ನಾವು ಒಂದು ಎರಡು ಬೀಜ ಹೀಗೆ ಹಾಕಿ ಆಮೇಲೆ ಹೀಗೆ ಹಾಕಿ. చెవులకి కాదు, చెంపలకి చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన లక్ష్మి అంతే, నువ్వే లక్ష్మి ఇప్పుడు. అందుకే మేము ఆంటీ ఆంటీ ఉంది ఆంటీ ఇప్పుడు భక్తురాలు నువ్వు లక్ష్మి. ఏం లేదు, చెప్పకూడదని కాదు, అయ్యే వరకు అన్ని అయ్యే వరకు చెప్తా లేదు. అయినాక ఈ రోజు ఫస్ట్ వాళ్ళ మేనమామకి వాళ్ళకి పోయి చెప్పేసి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కానీ చెప్పేసి ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనకి కూర్చొని కూర్చొని చెయ్యి, కూర్చొని చెయ్యి. విజయ నువ్వు శుభారు చెప్పమ్మా అని చెప్పి తీసుకుంటున్నామా వాయన ఎవరమ్మా మా ఇంటికి వచ్చింది? రికార్డ్ అవుతుంది. వీడియో రికార్డ్ అవుతా ఉంది. అక్క చెప్తారు ఎట్లా అనేసి. లేదు, ఫస్ట్ చేతులు కానీ కాళ్ళకి పోయింది ఇంటి నుంచి. అవునా? ఇట్లా తీసుకుంటావు కదా, అట్లా ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్లా మాకు చూపిస్తే మేము మా అందరిని పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకోవడం చేతులకి వేస్తే. ఆ చేతులకు ఫస్ట్ చేతులు పూసి మళ్ళీ కాళ్ళకి నేను చెప్తున్నాను. నేను అక్క ఏంక మంచి చెప్తా ఉన్నారు, మంచి విషయం కదక్క. ఎట్లయినా పోవచ్చు, దానికి ఏం పర్వాలేదు. మాకు ఎట్లా పోతున్నా ఓకే, చెప్తూ ఉన్నా. బయట చిన్న పిల్లి ఆశీర్వాదం తీసుకుని ఎప్పుడు పోతుంది? మళ్ళీ ఇది గిన్నె కూడా నాకేనమ్మా. తింటావా? బ్యాగ్ కూడా నీకు నాకేమి సార్ ఆ బ్యాగు? అడుగు. నాకమ్మ ఏదమ్మా కావాలంట ఇస్తానమ్మమ్మ. మా ఈ సిద్ధు అయితే ఏమంటే అడుగు అడిగి ఇక్కడ ఉన్నట్టు పెట్టుకోపోతాడు. నమస్కారం తీసుకో. మరి మీ పక్క పద్ధతి లేదా? మళ్ళీ చేతులకు పోయి చేతులకు పోసిన కాళ్ళు అది పెట్టుకో, కింద పెట్టి దింపులు చెప్తాను. కింద పెట్టి ఇప్పుడు వద్దుమా, ఇప్పుడు తింటాం కదా, మళ్ళీ తింటాం. ఇప్పుడు ఆ రెండో తింటాం కదా, ఇది మళ్ళీ తింటాం. ఇట్లా కూర్తే మంచిది.
చెప్పు ఇట్లా చెప్పండి కన్నడగానే చెప్పమ్మా. ತಗೊಂಡೆ ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ತಗೊಂಡೆ. last ಅಲ್ಲಿ ಮನೆಗೆ ಬಂದಿದ್ದು ಯಾರು ಅಂತಂದ್ರೆ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಲಕ್ಷ್ಮಿ ಇಷ್ಟು ನಮ್ಮ ವಾಯನ ತಗೊಂಡಿದ್ದೆ ಇಷ್ಟು ನಮ್ಮ ವಾಯನ ಇಷ್ಟು ನಮ್ಮ ವಾಯನ ಮನೆಗೆ ಬಂದಿರೋದು ಲಕ್ಷ್ಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಇದಕ್ಕೆ ವಯಸ್ಸು ಸಂಬಂಧ ಕೂಡ ಇಲ್ಲ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೂ ಮಾಡ್ತಾರೆ. ಈ ಮಗು ಸಮೇತ ಮಾಡ್ತಾರೆ ಕಾಲು ಮುಟ್ಟಿ. ಈ ಮಗು ಏನು ಬಿಡಿ ಒಂದು ಲೋಟ ನೀರು ಕೊಡಿ. ನೋಡಿ ಬುಜ್ಜಮ್ಮ ಏನ್ ತಿಂದ್ರೆ ಅವಾಗ ಏನ್ ಎಲ್ಲ ತಿನ್ನಿಸಿ ಇದು ಬರ್ತ್ಡೇ ಅಲ್ವಾ, ಸ್ಪೆಷಲ್ ಅಲ್ವಾ? ಯಾವತ್ತು ಬರ್ತಾರೆ ಅಂತ ಒಂದು ಬರಕ್ಕೆ ಬರ್ತ್ಡೇ ಯಾವಾಗ? కేక్ కొట్టియా, కేక్ కొట్టియా. ಕೊಡ್ತೀವಿ. ఫోన్ చేసి మళ్ళీ నిలిపి మాట్లాడించుకొని కాఫీ తాగి మళ్ళీ చెప్తున్నారు కాఫీ తాగి మొదలు మళ్ళీ ಮನೆಗೆ ಬಂದಿರೋದು ಯಾರು ಯಾವ್ದಾದ್ರು ಲಕ್ಷ್ಮಿ ಹೆಸರು ಮಹಾಲಕ್ಷ್ಮಿ. ఈ బాలాజీ అంకల్ ఉంది కదా దాని వెనకాలే ఫస్ట్ ఫ్లోర్. మళ్ళీ ఏం లేదు, నువ్వు ఆ పక్క రోడ్లో పోయి ರಾಮ ನೀವು ವಸ್ತೇ ಮಾಕೆ ಅಲ್ಲ ಯಾರು ಹುಡುಗಿ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಸೀರಿಯಲ್ ನೋಡ್ಬಿಟ್ಟು ಕುರ್ಸಿ ಅಲ್ಲ ನೋಡ್ದಂಗಿದೆ వాళ్ళు ಯಾರೋ రోజు అమ్మవారు కనిపించేది సంవత్సరం ಮುಸ್ಲಿಂ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ತೀರ್ಮಾನ. చూడండి మా లక్ష్మిని చూడండి ఫస్ట్ అదే కదమ్మా చూడకుండా కూర్చోండి అంటే కదమ్మా మోనిక. సారీ పర్వాలేదండి ఇట్లా బ్లెస్సింగ్ చేయలేదు ఎవరికి. ఈరోజు అట్లే ఫీల్ అవుతా ఉంటారు ఈరోజు. వాష్ చేసుకోవచ్చా ఇంటికి పోయినప్పుడు కనెక్ట్ చేస్తాం. నాకు తెలిసి అట్లే ఉంటే కూడా మంచిది కదా, పసుపు మంచిది కదమ్మా. ఇంకా పెళ్ళికైతే అయిపోతుంది అవును. మీకంతా అది డ్రై అయిపోతుంది పడలేదు కదా. అవును, వాష్ చేసుకోండి కొంచెం వదిలి తెలియదు అట్లేం లేదండి ఆశీర్వాదం చేయమ్మా. బాగా చదువుకొని మంచి సర్టిఫికేట్ తీసుకొని మంచి ఉద్యోగం చేసుకొని మధ్యలో నా పెళ్లి ఫిక్స్ అయితే వచ్చి చేసుకొని పొమ్మంటే అది వేరేనా? ఓకే అట్లయితే ఓకే అమ్మా. అదే చెప్పలేదు. అంటే బన్నీ అంటే బామ్మా బామ్మ అంటే అక్షంత తీసుకోండి బన్నీ. తీసుకోండి ఇస్తినమ్మ వాయనం సారీ ఇస్తినమ్మ వాయనం లక్ష్మీ బంధన్ ಯಾವ ಬಂದೆ మహాలక్ష్మి మహాలక్ష్మి ಇಂಪು ಯಾಡ దింపు ಆರಾಮ್గా ಇದು ಉಂಟು. ನಮ್ಮಲ್ಲಿ ಮದುವೆ ಮಾಡಿದಾಗ ಇದು ಅರಿವೇಣಿ ಅಂತ ಹೇಳಿ ఏమి టెన్షన్స్ ಇದನ್ನೆಲ್ಲ ಒತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಅನ್ಕೊಂಡೆ ಮೂರ್ ಕಡೆ ಮಾಡಿ. ಒಂದು ನೋಡಪ್ಪ ರೋಪುಗಳು ಹೆಂಗಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ ಪ್ರೀತಿ, ನಾವು ಸಿಕ್ಕದ ಕಡೆ ಎಲ್ಲ ರೋಪೆ ನಮ್ಮ ಮೇಲೆ. ಮತ್ ನೋಡ್ರಿ ನೋಡಿ ಸೂರಣ್ಣ ಏನ್ ರೋಪ್ ಒಂದು ಪ್ರೀತಿ ಏನ್ ನಸೆ ಇಲ್ಲ. ನಮ್ಮಲ್ಲಿ ಈ ತರ ಮಾಡಲ್ಲ ಸುಮ್ಮನೆ. ಇದು ಆಂಧ್ರ ಕಡೆ ಮಾಡಿ. ಓಕೆ ಆಂಧ್ರದಲ್ಲಿ ಓಕೆ 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 ಕಾಲ್ ತೊಳಿತಾ ಒಂಥರ ಆಗ್ತಾ ಇದೆ. ಹಲೋ ఇస్తినమ్మ వాయనం తీసుకుంటుని ఇస్తినమ్మ వాయనం తీసుకుంటుని ఇస్తినమ్మ వాయనం తీసుకుంటుని ఇంటికి వచ్చింది ఎవరమ్మా భాగ్యలక్ష్మి. అంటే ತುಂಬಾ థ్యాంక్స్. ಏನಿಲ್ಲ, ಇನ್ನ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. ಆಕ್ಚುಲಿ ನೀವು ಕೂಡ ಅಕ್ಷತೆಯಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು. ಇಲ್ಲಿ ವಯಸ್ಸು ಸಂಬಂಧ ಬರಲ್ಲ. అవన్నీ చూసుకునే ಒಂದು ನಿಮಿಷ ಬಾಣ, ಒಂದೇ ಒಂದು ನಿಮಿಷ.
ಇಲ್ಲಿ ಮನೆ ಒಂದೇ ಪರವಾಗಿಲ್ಲ, ಒಂದು ನಿಮಿಷ ಬಂದು ಒಂದೇ ನಿಮಿಷ, ಜಾಸ್ತಿ ಟೈಮ್ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಕೊಟ್ಟೆ ಅಂತಾರೆ ಪರವಾಗಿಲ್ಲ, ಒಂದೇ ಒಂದು ನಿಮಿಷ తీసుకుంటే ಏನಿಲ್ಲ, ಒಂದೇ ನಿಮಿಷ ಕಪ್ಪು ತಿಳ್ಕೊಬೇಡಿ, ಒಂದೇ ಒಂದು ನಿಮಿಷ. ಮನೆಗೆ ಬಂದಿರೋದು ಯಾರಮ್ಮ? ಇವತ್ತು ಚಿಕ್ಕವರು ದೊಡ್ಡವರು ಅಂತ ಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಮನೆಗೆ ಬಂದಿರೋ ಹೆಂಗಸರೆಲ್ಲ ನವರಾತ್ರಿಯಲ್ಲಿ ಮಾಡ್ತೀರಲ್ಲ ಆ ಥರ ನೀವು పెట్టుకూడదమ్మా, నీ తాళికి నువ్వే పెట్టుకోవాల. నిజంగా అమ్మా, తమాష కాదు, వాళ్ళ తాళికి వాళ్ళు పెట్టుకోవాలా. తాళి మాత్రం మీకు చెంపలకి దుద్దుడి కంటే వాళ్ళు పెడతారులే కావాల్సింది. ఒకేసారి ఏనా ಅಂಕಲ್ ಪ್ರೀತಿ ನೀವು ಇನ್ನು ಅಂಕಲ್ MS ಮಾಡಕ್ಕೆ ಯುಕೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಂತೆ. ಯುಕೆ ಹೋಗ್ತಾನು ಸೆಪ್ಟೆಂಬರ್ 15th. ಹೌದಾ? ಅಂಕಲ್ ನಿಮ್ ಡ್ಯಾಡ್ ನಂಗೆ ಏನು ಹೇಳೇ ಇಲ್ಲ. ಒಂದು ಚೂರು ಹೇಳಿಲ್ಲ, ಕೇಳು. ದೇವರಾಣೆ ಹೇಳಿಲ್ಲ. ಮೋನಿಕಾ, ನನ್ಗೆ ಇವಾಗ ಮೋನಿಕಾ ಅಂಕಲ್ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్స్ అంకల్. ఇంటివా ఓకే ప్రీతికి చెప్తువా? థ్యాంక్స్ అంకల్. ఇంటికి వచ్చింది మీరు ఇంకా అందుకు మోనిక చెప్పలేదు, మీరు లేదు చెప్పలే. పుచ్చుకుంటేనమ్మ వాయనం. పుచ్చుకుంటేనమ్మ వాయనం. తెలుగు మాట్లాడు. పుచ్చుకుంటేనమ్మ వాయనం. పుచ్చుకున్నా నేను తీసుకుంటాను. నా வாய் తెలుగు పుచ్చుకుంటేనమ్మ వాయనం. வாய் மேலே என்ன சொல்றேன்? అంతే. మళ్ళీ లాస్ట్ లో ఇంటికి ఎవరమ్మ వచ్చింది? ఎవరికో చెప్పాము. లక్ష్మి పేరు యాదన్న చెప్పండి. శ్రీ మహాలక్ష్మి యాదన్న నీ ఇష్టం. ఇస్తినమ్మ వాయన. ఇస్తినమ్మ వాయన. ఇస్తినమ్మ వాయన. ఇంటికి వచ్చింది ఎవరమ్మ? శ్రీ మహాలక్ష్మి. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. బిడ్డకి ఎప్పుడు ఎట్లా సండే మళ్ళీ ఆశీర్వాదం నాకు మీ దగ్గర. రాఖీ పండుగ కదా, డబుల్ టైం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అక్కడ అన్ని ఇది అకౌంటేషన్స్ అన్ని అంతా సెట్ అయింది. పోయేది ಪ್ಯಾಕಿಂಗ್ చేసుకోవాలా పోవాలా. ಫಸ್ಟ್ ಡಿಂಪಲ್ಗೆ ಅಂತ ಮಾಡಿದ್ದು ಅಂಕಲ್ ಪ್ರೋಸೆಸ್ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದು. ಇವರು ಮಧ್ಯದಲ್ಲಿ ಸರಿ ಬೇಡ, ಇನ್ನು ನೀನು ಹೋಗಿ ಬರೋದು ಅಂದ್ರೆ ಮದುವೆಗೆಲ್ಲ ತುಂಬಾ ಲೇಟ್ ಆಗೋಗುತ್ತೆ ಬೇಡ ಅಂತ ಅಕ್ಕನ ನೆಪದಲ್ಲಿ ನಾನು ಒಪ್ಪಿಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದೆ ಆಲ್ರೆಡಿ. ಸೊ ಇಬ್ರು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ವಿ ಪ್ರೋಸೆಸ್. ಅಕ್ಕಂದು ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಮಾಡಿಸ್ಬಿಟ್ರು. ನಂದು ಹೂ ಅಂತ ಇದ್ರು. ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನೆಲ್ಲ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ನನಗೆ ಇವಾಗ ಹೋಗಿ 1 year. ಯಾಕೆ ಊಟ ಮಾಡೋದು? బాయ్. ಊಟ ఆల్ ది బెస్ట్. ಹುಷಾರು. పాస్ చేస్తాను అప్పుడే. అయ్యో నేను చెప్తా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయించుకోమా. ఎన్ని అది 3 years అవుతుంది. హౌదా? సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా? లేదు. పుచ్చుకుంటున్నామ్మా. ఇంటికి వచ్చింది ఎవరమ్మా? ధనలక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు సరిపోయింది. థ్యాంక్ యూ. పుట్టి యూట్యూబర్ ಪಾಪ ಅವ್ರ ಬಾಡಿ ನಂಗೆ ಬೇಡವೋ ಬೇಡ. ಸಾರಿ. ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಶ್ರೀ ವಿಜಯಗ? ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಫೈನಲ್ ಇಯರ್. ಯಾವುದು? AIML. ఓ వెరీ గుడ్. ಆರ್ಟಿಫಿಷಿಯಲ್. ఈ జనరేషన్ సో ఆ టైంలో మేము రీల్స్ చేసుకుని ఫేమస్ అయినాము. కాకపోతే ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಇವ್ರು ಈಗ ಶಿಫ್ಟ್ ಆಗಿರೋದು. ಆಕ್ಚುಲಿ ಇವ್ರು ಎನ್ಆರ್ ಕಾಲನಿಯಲ್ಲಿ ಇವ್ರು ಅಲ್ಲಿ ಸ್ವಂತ ಮನೆ ಇದೆ. ಇಲ್ಲಿ ಮನೆ ಕಟ್ಕೋಬೇಕು ಅಂತ ಅಲ್ಲಿಂದ ಈಗ ಅಲ್ಲಿ ಬಾಡಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ.
మౌనిక యూనివర్సిటీనేమో అదే కదా. ಅದೇ ಜಾಸ್ತಿ ತಗೊಳ್ಳಿ ಇಲ್ಲೇ ಅದ ಸಾಕಾ ಇದು పుచ్చుకొంటినమ్మ వాయనం పట్టు అట్లే పట్టుకో. పుచ్చుకొంటినమ్మ వాయనం వచ్చింది ఇంటికి ఎవరు తగ్గింది సరస్వతి దేవి ఆహా, లక్ష్మీ లక్ష్మి లక్ష్మీదేవి వేస్తారు. ధనలక్ష్మి వరలక్ష్మి మోనిక విజయలక్ష్మి విజయలక్ష్మి ಹುಡುಗರೇ ಆದ್ರು ಸೊ ಸಿಂಗಲ್ ಲೇಡಿ ನೀವು ಓಕೆ ಚೆನ್ನಾಗಿ ಹೋಗಿ ಚೆನ್ನಾಗಾಗ್ಲಿ ಬಾಯ್ హ్యాపీగా ఉండండి అని దీవించాను ఓకే అట్లే బ్లెస్ చేయాలి ఓకే చూడండి తక్కువ ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఎవరమ్మా ఇంటికి వచ్చిండేది మంచిగా జాబ్ చేయండి మంచిగా జాబ్ చేయండి మంచిగా చదువుకోండి మంచిగా పెళ్లి చేసుకోండి మంచిగా పెళ్లి చేసుకొని మా ఇంటికి రాండి అట్లే జాబ్ చేస్తున్నా మరి మోనికి నీకు బాగా చదువుకొని బాగా జాబ్ చేయండి బాగా పెళ్లి చేసుకొని బాగా జాబ్ బాగా జాబ్ చేయాలి బాగా పెళ్లి చేసుకొని బాగా డబ్బు రావాలి బాగా సంపాదించాలి మోనికి నీకు కూడా బాగా సంపాదించాలి ఏం గొడవ చేసుకోవాలి సరే ఉడికిద్దామా ఇది బిట్టి లక్ష్మిమా పర్వాలేదు అంటే చెప్పండి ఎంతసేపు అందరూ వచ్చిన్నారు నన్ను పట్టుకొని వచ్చి ఏడుస్తుంది లోపల చెప్పండి ఇప్పుడు అందరూ కంగ్రాచులేషన్ చెప్పినాక ఇప్పుడు అర్థమైంది మనము కంగ్రాచులేషన్ అప్పుడు దాకా ఏడుస్తాము ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఎవరమ్మా ఇంటికి వచ్చింది లేదైతే అందరికీ చేసినాం అది బాగుంది నాకు సీరియస్ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకొని బాగా అనుకోలేదంతా అవుని సక్సెస్ఫుల్ గా రా వాపస్ పుచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అంతే థ్యాంక్ యూ ఇంటి పెట్టుకోండి ఈరోజు దాదాపు 50 మందికి కాలు పసుపు పెట్టింది ఆడొచ్చినాకంటే కాలు పడుకుంటే చూస్తే మమ్మీ స్టార్టింగ్ ఎవరు ఇద్దరు వచ్చినప్పుడు ఎవరు బాగా చేసాం మళ్ళీ మమ్మీ వచ్చినాక తెలిసింది ఈడ చేసింది రా పోయాక ముందు ఒప్పిన కొంచెం టైం స్పెండ్ అన్నింటికి వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చెప్పేసి అది చూడడం మోనిక
హ్యాపీగా ఉండండి చెప్పు. చెప్పు. గబగబా అంటాను. పిన్నే పెండ్ చేసుకోండి. బాగా చదవండి చెప్పు. బాగా చదువుకోండి, బాగా జాబ్ చేయండి, పెళ్లి చేసుకోండి. బాగా సంపాదించండి. బాగా సంపాదించండి, బాగా డబ్బులు సంపాదించండి. బాగా సంపాదించండి. అమ్మమ్మ తాతని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ తల్లి. ధన విద్యాలక్ష్మి ఆశీర్వదించండి. తెలుస్తుంది మంచిగా పెళ్లి చేస్తూ జాబ్ చేసి ఫారిన్ పోయి మార్కెట్లో నీట్గా సంపాదించు బాగా. ఈ సంతోషము సాటిస్ఫాక్షన్ కదా ఇది. పుచ్చుకున్నామా వాళ్ళు తీసుకుంటున్నామా వాళ్ళు ఇంటికి వచ్చింది యాదవ్ లక్ష్మి మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదను ತುಂಬಾ ಜನ ಬಸವಣ್ಣ ಬಿಟ್ಟು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಒಂದು ಒಳ್ಳೆ ಗುರು ಅಂತ ಹೇಳಿ. ಬಟ್ ಅವರು ಎಲ್ಲಾದ್ರೂ ಮಿಕ್ಸ್ ಮಾಡಿದ್ರಲ್ಲ, ನಮ್ಮಲ್ಲಿ ಹಾಗೆ ಅದೇ ನಮ್ಮ